ద్వారా చేసామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా చేస్తే ఒకరోజు ఇచ్చారు, తగ్గించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు దమ్ముంటే, మీ నాయకులకు గనక చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రైతులు నష్టపోయిన రైతుల పట్ల మీకు ఏమాత్రం ప్రేమ జాలి ఉన్నా కూడా మీరు చెల్లండి. ఎవరిదైనా పొలం రాకపోతే వెంటనే ఎంఆర్ఓ నిలదీయండి, ఎంఆర్ఓకి సమాచారం ఇవ్వండి. తప్పకోకుండా అది వాస్తవం అయితే, నిబంధనల ప్రకారం ఉంటే 1 సెంటు భూమిని కూడా ఈ ప్రభుత్వం వదలదని చెప్పేసి కూడా నేను సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ క్రాప్ గురించి చెప్తా ఉన్నారు. ఈ క్రాప్ మీ ప్రభుత్వంలో ఏ విధంగా జరిగిందో కనీసం 40-50% కూడా ఈ క్రాప్ చేయలేదు మీరు. ఈరోజు ఈ ప్రభుత్వం దాదాపు 95% ఈ క్రాప్ని 95-97% పూర్తి చేసి ఇది ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్ లాగా చేస్తూ ఉన్నాం. ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఇంకా 5% చేయాలి. ఏ రైతు కూడా ఈ క్రాప్ చేయబడలేదు కాబట్టి నీకు నష్టపరిహారం ఇవ్వమో అనే సమస్య ఉండదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఏదైనా పడిపోయిన పొలమైనా సరే ఈ క్రాప్ చేసి ఉండకపోతే ఈ క్రాప్ని చేసి వారికి నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఇంకోటి కూడా బురద వెళ్తూ ఉన్నారు. ఏది తెలుగుదేశం రైతులకి 10 ఎకరాలు ఉంటే 15 ఎకరాలు రాశారని చెప్పేసి. అసలు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పరిపాలన పట్ల ఆ రోజు కనుక దృష్టి పెట్టి ఉన్నట్లయితే అసలు పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, లేకపోతే ఇవన్నీ కూడా ఈ నష్టపరిహారాలు ఏ విధంగా చేస్తారనే మీద అవగాహన ఉంటే, దీనికి అనేక ఇంటర్లింక్స్ ఉన్నాయి. వెబ్ లైన్స్ కానివ్వండి, లేకపోతే రెవెన్యూ దగ్గర ఉన్న సమాచారం కానివ్వండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న సమాచారం కానివ్వండి, ఇవన్నిటిని కోరిలేట్ చేసుకుని ఆఖరికి ఎంత పంట ఈ క్రాప్ అనేది ఒక సమాచారం ఉంటుంది. ఈరోజు బాపట్ల జిల్లాలో ఏదో ఎక్కువ ఇచ్చేశారు, 114%, 112%, ఆకాశీసులు 120% అని చెప్పేసి చెప్పారు. ఎవరైనా అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఎందుకంటే ఎన్యూమినేషన్ ఈ క్రాపింగ్ జరుగుతున్న సమయంలో ఈ తుఫాన్ వచ్చింది కాబట్టి ఎక్కడన్నా హ్యూమన్ ఎర్రర్స్ ఉంటే అది వెంటనే అది ఆమోదించబడదని చెప్పేసి మనం చేస్తాం. దీని తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఈ సమాచారం అంతా ఈ క్రాపింగ్ ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేసిందో అదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్కి పంపబడుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ ఊర్లో ఉన్న మొత్తం ఏదైతే సాగు భూమి ఉందో, లేకపోతే ఏదైతే ఆయకట్టు ఉందో దాన్ని కోరిలేట్ చేసుకుని ఈ క్రాపింగ్ ఫైనలైజ్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. వీటన్నిటిని పరిశీలించడానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్స్, ఆర్డీఓలు, మరి అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ జిల్లా అధికారులతో ఒక సమన్వయ కమిటీ ఉందని చెప్పేసి మనం చేస్తాను. బహుశా ఆ రోజు 4 గోడల మధ్య కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంతా కూడా ఎవరి మీద అప్పచెప్పేసి ఉండి ఉంటారు కాబట్టి ఈ విధానం అంతా కూడా అవగాహన ఉండి ఉండదేమో అని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కడైనా ఎక్కువ వచ్చినట్టు కనుక ఏదైనా ఉంటే అది సాధ్యం కాదని చెప్పేసి కూడా నేను మనం చేస్తామని నేను తప్పకుండా ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు జరిగినాయి అనుకోండి, మీరు చెప్పండి, వాటిని కరెక్ట్ చేస్తానికి ఉంటామని కూడా చెప్తాను. ఈ క్రాపింగ్ తక్కువ చేస్తే మీరు బాధపడాలి, రైతుల్ని వదిలేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి బాధపడాలి. ఎక్కడైనా 1 చోట 2 చోట్ల ఎక్కువ జరిగితే దాన్ని తప్పకుండా ఉన్న ప్రొసీజర్ ప్రకారం కరెక్ట్ చేస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. కూటమి నాయకులు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతున్నారంటే అసలు తలమునకలైపోయి అసలు ఈ తుఫాన్లో పూర్తిగా కూరుకుపోయినట్లు ఏదో వైసీపీ నాయకులందరూ కూడా తుఫాన్లో చెట్టుకి పుట్టకి కొట్టుకుపోయినట్లు మాట్లాడుతున్నారు. ఏదో ప్రజల మధ్య రోడ్డు మధ్యలో ఉన్నట్లు. అసలు కనపడని వైసీపీ నాయకులు మొత్తం చక్కగా ఎండ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత వచ్చి ఈరోజు ఏదో బూడిద ఏదో గింజ, ఏం గింజ అది, గురిగింజ గింజలాగా కబుర్లు చెప్తా ఉన్నారు. వైసీపీ మన టీడీపీ నాయకులు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, మోంత తుఫాను రావటానికి 48 గంటల ముందు, 72 గంటల ముందు నుంచి తర్వాత 48 గంటలు కూడా ప్రజల మధ్యలో ఉన్నారని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కడ ఎవరు తిరగలేదు అంటున్నారు. నన్ను తీసుకోండి, నేను మన నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో తిరిగాం. అదేవిధంగా బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను తిరిగాను, ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు తిరిగారు. అన్ని ప్రాంతాల్లో కూడా అందరూ తిరిగారు. కాకపోతే మీరు ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి కలుగుల్లోంచి ఎలుకల్లాగా మీకు సమాచారం లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇంకోటి ఏదో ఈ నష్టపరిహారం నమోదు చేస్తే దాన్ని కొండరని చెప్పేసి ఒక ప్రచారం, అంటే అబద్ధాలతో అభద్రతాభావం సృష్టించి ప్రజల్లో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టాలి, లేకపోతే ఒక భయాన్ని సృష్టించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే తను మాట్లాడుతున్నాడో
ఏది ఎన్యూమరేషన్ 50% లాస్ అని చెప్పి రాశారనుకోండి, తప్పకుండా ప్రొక్యూర్మెంట్ కోసం ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఎందుకంటే దాదాపు కొన్ని లక్షల టన్నులు వస్తుంది. ఈరోజు 50% లాస్ అని చెప్పేసి 1,00,000 ఎకరాలు 2,00,000 ఎకరాలు రాశారు. సో దాన్ని ఎస్టిమేషన్ వేసుకుంటానికి ఆ విధంగా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అది ఇప్పుడేదో ఈ కూటమి ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన విధానం కాదని చెప్పేసి మనం చేస్తాను. మీరున్నప్పుడు లేదా, అవసరమైతే మీరున్నప్పుడు అగ్రికల్చర్ సెక్రటరీ గారిని అడిగి చెప్పించండి, మీరున్నప్పుడు లేదో ఉందో లేదో. కానీ మా మంత్రి గారు ఇప్పటికీ క్లారిటీ కూడా ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాను. ఏది నువ్వు బజార్కి రాజు వెడల రభస కొన్నట్లు ఏదైతే కార్యక్రమం 70K/7 ప్రోగ్రామ్ చేశారో దానికంటే ముందే మా అగ్రికల్చర్ మంత్రి మన అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టం చేశారు, అటువంటిది ఏమీ లేదు, తప్పకుండా దాన్ని నేను మొత్తం కొంటామని చెప్పేసి మనగా చెప్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు. ఇటువంటివన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాం. కన్నీళ్లతో కృంగి కృషించిన హృదయాలు నేనున్నానంటూ చాచిన ఆపన్నాస్తాన్ని మురిపెంగా ముద్దాడాయి అని చెప్పేసి బ్రహ్మాండంగా రాస్తున్నారు. అయ్యా రైతు సోదరులారా, ఆఖరికి మీకు మిగిలేది సాక్షుల ఫోటోలు, లేకపోతే ఆ ముద్దులు తప్పితే ఏముండదని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే ఆయన వెళ్ళి మీరు ఓట్లు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి అసెంబ్లీలో నిలదీసే దమ్ము ధైర్యం లేదు. ఎలాగూ సంవత్సరంన్నర అయింది, అసెంబ్లీలో కనీసం ఒక గంట కూడా మీకోసం గడిపిన దాఖలాలు లేవు. ఇంక ఈయన చేసేది ఏమిటి? సాక్షిలో మాత్రం బ్రహ్మాండంగా ఫోటోలు వస్తాయి, ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు వేస్తారు. రైతులందరూ కూడా ఆ ఫోటోలను దాంట్లో ప్రచురించి సంతోషపడవచ్చు, లేకపోతే చక్కగా మిమ్మల్ని ముద్దాడచ్చు. అంతకు మించి ఒరిగేది ఏమీ లేదని చెప్పేసి మనం చేస్తాను. కానీ వారు ఏం చేసినా చేయకపోయినా మాకు సంబంధం లేదు. కానీ ఈ ప్రభుత్వం నష్టపోయిన ప్రతి వ్యక్తికి కూడా నిబంధనల ప్రకారం మేము నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పేసి మనం చేస్తానని వారు చెప్తా ఉన్నారు. మా ప్రభుత్వంలో మేము ఏదేదో చేసేసామని చెప్పేసి, అసలు రైతు ప్రభుత్వం అంటే మాదే, అసలు ఈ దేశంలో ఇంకో ప్రభుత్వమే లేదని చెప్పేసి మరి వారు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నేను ఏ రోజైనా సరే ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కనీసం ₹1 ఖర్చు పెట్టారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు మరి ఈస్ట్ గోదావరిలోను గోదావరి నదులకి వరదలు వచ్చినప్పుడు మరి ₹2,000 తెలుగుదేశం గోదావరి తుఫాన్లో ₹2,000 చొప్పున అందించిన విషయాన్ని ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈరోజు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఎట్లా ఉందంటే వారు మాట్లాడే మాటలో ఒకసారి మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది, 5 సంవత్సరాలు ఇవన్నీ జరిగినాయా అని. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించాలి. పార్లమెంట్లో సాక్షాత్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించలేదు ఆంధ్రప్రదేశ్ అని పార్లమెంట్ సమావేశాలు చెప్పిన దానికి సిగ్గుపడాల్సింది పోయి ఇంకా ఎదురుదాడి చేస్తున్నారంటే ఆయన తీరేంటో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఆఖరికి అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధం చెప్పారు, మేము కట్టేశామని చెప్పేసి, ప్రీమియం కట్టేశాము, రైతులకి ఏ ఇబ్బంది లేదని చెప్పేసి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన నేల మీద కూర్చుని ధర్నా చేసే పరిస్థితి వస్తే అప్పటికప్పుడు ఒక జీవో ఇచ్చి 590 కోట్ల రూపాయలు చేసిన వైనం మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కూర్చోపోతే 590 కోట్ల రూపాయలు కూడా కట్టేవాళ్ళు కాదని చెప్పేసి మనం చేస్తాను. మీ ప్రభుత్వ హయాంలో మన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన RWBCIS కింద 2021 నుంచి 24-25 వరకు 3,138 కోట్లు క్లెయిమ్స్ వస్తే ₹1 చెల్లించారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఈరోజు అదేవిధంగా 9 తుఫాన్లు వచ్చినాయి 24-25 2019 2024 మధ్యలో దాదాపు 20,000 కోట్ల రూపాయలు నష్టం అని చెప్పేసి అంచనాలు వేశారు ఆ రోజు మీ ప్రభుత్వం కానీ మీ వీళ్ళు కానీ. కేవలం మీరు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ 1,672 కోట్లు మాత్రమే. 2019 నుంచి 2024 వరకు మీరు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీలో కేవలం 1,672 కోట్లు మాత్రం 1,612 కోట్లు మాత్రమే. మరి అదే తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో 3,700 కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. నేను మీ ప్రభుత్వం నష్టపరిహారం ఏది మన వేరుశెనగ, వరి, పత్తి, చెరుకు పంటలకు నష్టపరిహారం 15,000 రూపాయలు ఇస్తే
ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వీటన్నిటిని కూడా 25,000 రూపాయలకు పెంచిందని చెప్పేసి మనం చేస్తాను. కొన్ని పంటలకైతే 35,000 రూపాయలు కూడా పెంచిందని చెప్పేసి మనం చేస్తామని నేను ఏదైతే ధరల స్థిరీకరణ ఇది ఏదైతే ఉందో 3,000 కోట్లు అని చెప్పేసి మేము కూడా ఆ రోజు తిరిగే వాళ్ళం. ఏదో 3,000 కోట్లు ధరల స్థిరీకరణ ఇది ఒక్కసారి రేటు తగ్గిందంటే మేము ఇచ్చేస్తామని చెప్పేసి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో అది కూడా లెక్క చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాను. టమాటా నష్టపోయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా పంటకి మిర్చి నష్టపోయినప్పుడు కానీ మీరు మొత్తం మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో చెప్పమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం పొగాకు రైతులకు కానివ్వండి, మామిడి రైతులకు కానివ్వండి, అదేవిధంగా ఉల్లిపాయల రైతులకు కానివ్వండి, వీళ్ళందరికీ 800 కోట్ల రూపాయలు ఈ 16 నెలల్లో ధరలు ఎప్పుడైతే పడిపోయినాయో వాటిని నిలబెట్టడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఇచ్చిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కౌలు రైతులు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు కదా, ఒకసారి వారందరూ కూడా వారి నాయకులు కూర్చుని ఒకసారి ఏదో ఆయన చెప్పిందంటేనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వినేసి అంతా బాగుంది అని అనుకోవడం కాదు. మీరు ఒకసారి చర్చించండి వైసీపీ నాయకులందరూ కూడా మీరు ఏం చేశారు వ్యవసాయానికి, కౌలు రైతులకు ఏం చేశారు. మీరు కౌలు కార్డులు ఇచ్చింది కేవలం 1,43,000 మందికి మాత్రమే. ఆ 1,43,000 మందికే 7,500 రూపాయలు మాత్రమే మీరు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నుండి. 12,000 13,000 ఇస్తానని చెప్పి ఏది రైతు భరోసా కింద 7,500 ఇచ్చి చేతులుగా దులిపేసుకున్నారు. మేము ఆర్సీ కార్డులు కానీ CCRC కార్డులు కానివ్వండి 9.13 లక్షల మందికి కౌలు రైతులకి కార్డులు జారీ చేసి 10,000 రూపాయలు 2 విడతలుగా 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మరి పంటలకి 800 కోట్లు ఇచ్చాం. మరి 1,670 కోట్ల రూపాయలు వరి రైతులకి ఎగ్గొట్టిన విషయం గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను. దాదాపు 5-6 నెలలు కూడా ధాన్యం సేకరించి డబ్బులు చెల్లించని ఫెయిల్ అయిన ప్రభుత్వ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వం మీద మాట్లాడతాం ఏ మేరకు సబ్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం 53 లక్షల టన్నుల ధాన్యాన్ని దాదాపు 13,500 కోట్ల రూపాయలు వెచ్చించి కొన్ని లక్షల మంది రైతుల దగ్గర ధాన్యం కొనడమే కాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటలు 48 గంటల్లో డబ్బు చెల్లించిన ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తూ రైతు సోదరులందరూ కూడా లేకపోతే ఈ రాష్ట్రంలో మోంతా తుఫాన్లో నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా నిబంధనల ప్రకారం ప్రభుత్వం వారిని ఆదుకుంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.